ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే జ్ఞాన బలము గలవాడు. సృష్టిని కలగజేసిన విషయంలో జ్ఞానయుతముగా ఆలోచించిన దేవుడు, సర్వ సృష్టి పరిపాలకుడు, మనుషుల యొక్క అవసరతలు ఎరిగిన దేవాది దేవుడు. ఆయన మనందరి గురించి జ్ఞానాత్మకంగా ఆలోచించే మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను ఈవిని ఈ భూమి యందు మనకి స్థిరపరిచాడు. బిడలారా, ఆ జ్ఞానము గలనటువంటి దేవాది దేవుడు ఒకానొక సమయమందు సొలొమోను ప్రార్థన చేస్తున్న సమయమందు ఆ సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. సొలొమోను ఆ దేవాది దేవుడిని అడిగిన విషయం ఏంటంటే, నేను చిన్నవాడినయ్యా, ఈ రాజ్య పరిపాలన చేయుటకు నాకు జ్ఞానము కావాలయ్యా అని ప్రభువుని అడిగాడు. ఆ ప్రభువుల ప్రభువు, మనసెరిగిన దేవుడు, హృదయం ఎరిగిన దేవుడు, ఆ గొప్ప దేవుడు సొలొమోను అడిగినటువంటి కోరికను తీర్చాడు. ఆయన అడిగినటువంటి మనవి దేవునికి ఇష్టముగా ఉంది. ఆయన అడిగినటువంటి మనవిలో ఏ స్వార్థము లేదు. కల్మషము లేనివాడిగా, స్వార్థము లేనివాడిగా ఆ ప్రభు సన్నిధిలో మంచి మనసుతో సొలొమోను అడిగాడు, నాకు జ్ఞానము కావాలయ్యా. ఆ దేవాది దేవుడు సొలొమోనుకి మంచి జ్ఞానమును రాజ్య పరిపాలన చేయుటకు దేవాది దేవుడు దయచేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సొలొమోను యొక్క జ్ఞానము దేశ దేశాలకు వ్యాపించింది. షేబా దేశపు రాణి కూడా ఆ సొలొమోను యొక్క జ్ఞానమును చూడాలనే ఉద్దేశముతో బంగారమును, అమూల్యమైనటువంటివి కొన్ని తీసుకొచ్చింది. కానీ ఆ సొలొమోనే షేబా దేశపు రాణికి అమూల్యమైనటువంటి ఈవులు ఇచ్చి పంపించాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవాది దేవుడు జ్ఞానము గలవాడు. జ్ఞానము లేనటువంటి సొలొమోనుకి దేవుడు ఎలాగైతే జ్ఞానము దయచేశాడో, నువ్వు ఎప్పుడైతే జ్ఞానము లేదని, తెలివి లేదని నీలో నువ్వు కుమిలిపోతూ బాధపడుతున్నావో, కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానము లేదని, నా భర్తను మార్చుకునేటువంటి జ్ఞానము లేదని, నా భర్తతో నేను తెలివిగా మాట్లాడలేకపోతున్నానని నువ్వు భావిస్తూ బాధపడుతున్నావేమో, అయ్యో నా బిడ్డల భక్తిపరమైన మార్గంలో పెంచుకోలేకపోతున్నానని నీలో నీవు దుఃఖిస్తున్నావేమో, అయ్యో నా బిడ్డలు నా మాట వినడం లేదు, నాలో ఏ లోపం ఉందో, వారితో మాట్లాడే ఆ యొక్క మాట తీరు రావడం లేదా, నా బిడ్డల భక్తిపరమైన మార్గంలో పెంచుకునేటువంటి ఆలోచన, జ్ఞానము, తెలివి నాలో లేదా అని నువ్వు దుఃఖపడవద్దు. ప్రభువుని అడిగితే గనక ఆ ప్రభువుల ప్రభువు, ఆ రాజుల రాజు, నీ మనసెరిగిన దేవుడు, నీ హృదయమైన దేవుడు నీకు జ్ఞానం ఇస్తానని చెప్తున్నాడు. ఆ ప్రభువుని జ్ఞానం అడుగుదాం. బిడ్డల్ని పెంచుకునే జ్ఞానం, భర్తను మార్చుకునే జ్ఞానం, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, ఆత్మీయంగా ఎదిగే జ్ఞానం, పరలోక రాజ్యమును సంపాదించుకునే జ్ఞానం ఆ దేవాది దేవుడు మనకు దయచేస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞానము గలవాడు. ఆ జ్ఞాని అయినటువంటి, ఆ జ్ఞానము కలిగినటువంటి, ఆ లోకమును సృజించినటువంటి తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొద్దకు వెళదాం, జ్ఞానమును సంపాదించుకుందాం, ఆయన కృపకు పాత్రులుగా ఉందాం. ఈ మాటలు మన వెనుకడలో ఫలభరితముగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప ప్రతి ఒక్కరి తోడుగా ఉంచండి. నువ్వు జ్ఞానము గల దేవుడవు, కృపగల దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నీతి సూర్యుడవు, గొప్ప దేవుడవు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం ఇస్తానన్నావు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము
ఈ లోకంలో మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానము దయచేయండి. ఆత్మలు ఎదిగి ఫలించే కృప దయచేయండి. ఆత్మశక్తి చేత నింపబడే కృప దయచేయండి. కుటుంబాలను కట్టుకునే జ్ఞానముని బిడ్డలకు ఇవ్వండి. స్థిరత్వం కలిగి, నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి మీ సందో స్థిరపడే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. ఆ జ్ఞానం గల దేవాదేవుని యొద్ద నిలవబడి జ్ఞానమును సంపాదించుకుందాం. దేవాదేవుడు నీకు జ్ఞానమును ఇవ్వబోతున్నాడు. ఆయన కృపచేత మనల్ని బలపరచునుగాక. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.